అందరికీ నమస్కారం అండి. భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము 32వ శ్లోకము. ఏ త్వేతదభ్యసూయాంతో నానుతిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన చేతసః. 32. ఏ త్వేతదభ్యసూయాంతో నానుతిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన చేతసః. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఇలా చెప్తున్నారు. ఎల్లప్పుడూ నా మీద దోషారోపణ చేస్తూ నా చేత చెప్పబడిన మతమును విశ్వసించని వారు అచేతసులు, అంటే బుద్ధిహీనులు. సర్వజ్ఞాన విమూఢులు అంటే ఏ మాత్రము జ్ఞానము లేని మూఢులు. నష్టాన్ అంటే అన్ని విధములా నష్టపోయిన వారు అవుతారు. పరమాత్మ పైన చెప్పబడిన శ్లోకాలలో ఆధ్యాత్మ మార్గము, నిష్కామ కర్మ బోధించారు. వాటిని శ్రద్ధతో ఆచరించమన్నారు. అసూయను, అనుమానములను దగ్గరకు రానివ్వవద్దు అని అన్నారు. అటువంటి వారు సమస్త కర్మబంధనముల నుంచి విముక్తులవుతారు అని అన్నారు. అలా కాకుండా ఎవరైతే పైన చెప్పిన మతమును ద్వేషిస్తారో, తృణీకరిస్తారో, అనుసరించరో వారు బుద్ధిహీనులు, అజ్ఞానులు, విమూఢులు, మతిలేని వాళ్ళు అని తెలుసుకోమంటున్నారు పరమాత్మ. ఎందుకంటే వారికి ఈ ఆధ్యాత్మికత మీద ఆసక్తి ఏమీ ఉండదు. ఎల్లప్పుడూ ప్రాపంచిక కర్మల యందే ఆసక్తి కలిగి ఉంటారు. ధనము సంపాదించడము, దాచుకోవడము, సంసారంలో పడి ఉండడము, తన భార్య, పిల్లలు, బంధువులు వీరి కోసమే జీవిస్తుంటారు. ఎల్లప్పుడూ దుఃఖం అనుభవిస్తుంటారు. వీరికి ఆధ్యాత్మికత అంటే విముఖత, దేవుడు, దైవము, భగవద్గీత ఇప్పుడెందుకులే, దానికి ఇంకా చాలా టైం ఉంది అని అంటుంటారు. అటువంటి వారికి ఈ లోకంలో సుఖము ఉండదు, పరలోకంలో సుఖము ఎటూ ఉండదు. జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటారు. వీళ్ళంతా బాగా చదువుకున్న వాళ్ళు, అంటే ఉదర పోషణార్థము ధనం సంపాదించటానికి తగిన చదువు చదువుకున్నారు. మహాపండితులు. మరికొందరు వేదములు వల్లెవేస్తుంటారు, పూజలు చేస్తుంటారు. అన్నీ ఫలితాన్ని ఆశించి మాత్రమే చేస్తుంటారు. వీరికి భగవంతుని ఎడల భక్తి, శ్రద్ధ ఉండవు. చేసే పనుల మీద నిష్కామ భావన ఉండదు. ఇటువంటి వారికి ఆత్మజ్ఞానం అసలే ఉండదు. వీరినే పరమాత్మ అజ్ఞానులు, నష్టజాతకులు, విమూఢులు అని అన్నారు. పాజిటివ్గా చెప్పాలంటే కర్మలను భక్తి శ్రద్ధలతో నిష్కామంగా ఆచరించాలి. అసూయ, ద్వేషములను వదిలిపెట్టాలి, లేకపోతే నష్టం సంభవిస్తుంది అని పరమాత్మ భావన. ఈ విషయాన్ని కొంచెం లౌక్యంగా చెప్పుకోవాలంటే క్రమశిక్షణతో పనిచేయడము చాలా కష్టము, ఎగ్గొట్టడము చాలా సులభము. చేసే పనులు టైంకు చేయాలి, అంటే టెన్షన్గా చేయాలి. వీరికి టెన్షన్గా చేయడం తెలియదా అంటే అంతా తెలుసు, అంతా మేధావులే, పని తెలిసిన వాళ్ళే. కానీ శ్రద్ధ అనేది లేదు పని మీద. వారు చేసే ఉద్యోగాల పట్ల కానీ, పని పట్ల కానీ ఏదైనా సరే టెన్షన్గా కర్తవ్యాన్ని బాధ్యతగా చేయాలి. ఇంకొంతమంది తాము చేసే పనిలో లోపాలు వెతుకుతూ ఉంటారు. వాళ్ళ కళ్ళకు మంచి అనేది కనిపించదు. ఏ ఫైల్ తీసుకున్నా దానిని ఎలా తిరగకూడదామా అని తమ మేధాశక్తి అంతా వినియోగిస్తారు. సూర్యోదయానికి ముందు లేచి స్నానం చేసి, ఉదయించే సూర్యుడికి నమస్కరించి, సంధ్యావందనం చేసి భగవంతుని ధ్యానం చేయడం మంచి పని. ఇది చాలా కష్టము. 9 గంటలకి లేవడం చాలా తేలిక. పైగా ఎందుకు లేవడము, ఏదో 1,00,000 కారణాలు చెప్తారు. ఇటువంటి వారి గురించి పరమాత్మ ఈ శ్లోకంలో చెప్తున్నారు.
అటువంటి సోమరులు, తప్పులు వెతికేవారు, పని ఎగ్గొట్టేవారు, వారు బాగా చదువుకున్న తెలివిగలవారైనా మూర్ఖులు, విమూఢులుగా పరిగణింపబడతారు. వారికి అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్టే ఉంటారు. అటువంటి వారికి విచక్షణ జ్ఞానం అనేది ఉండదు. ధర్మానికి అధర్మానికి తేడా తెలియదు. చేయవలసిన పని చేయకూడని పని కూడా తేడా తెలియదు. తనకు తెలిసిందే వేదము అనుకుంటూ ఉంటారు. అటువంటి తెలిసి తెలియని విమూఢుల గురించి ఈ శ్లోకంలో వివరించారు పరమాత్మ. సర్వే జన సుఖినో భవంతండి. జై శ్రీమన్నారాయణ అండి. నెక్స్ట్ 33వ శ్లోకంతో కలుసుకుందామండి. ఈ భగవద్గీత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ లింక్ని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.